వైసీపీ నాయకుల్లో అత్యంత సీనియర్ నాయకులు ఎవరు అంటే మరొక మాట లేకుండా వినిపించే పేరు బొత్స సత్యనారాయణ. వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా కూడా ఆయన కొద్దిగా హుందాతనంగా ఉంటాడు. ఆ రాజకీయాల్లో ఒక లైన్ ఫాలో అవుతాడు. అంటే ఆయన గాడి తప్పి ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయటం కావచ్చు, లేదా ఇతర అంటే ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం కోసం రాజకీయాలు దాటి ఆయన ఎప్పుడు కూడా ప్రవర్తించడం, రాజకీయాన్ని రాజకీయంలాగా చూసే వ్యక్తి కాబట్టి రాజకీయాలకు అతీతంగా బొత్సాను అందరూ కూడా అభిమానిస్తారు. ఆయన కనపడితే ఆప్యాయంగా మాట్లాడతారు. ఇటీవల నారా లోకేష్ గారు కూడా ఒకసారి ఆప్యాయంగా మాట్లాడారు. అలాంటి బొత్స సత్యనారాయణను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అంటే సౌనైన సమాధానం వస్తుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో సీనియర్. ఒక రకంగా రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరు అంటే బొత్స సత్యనారాయణ పేరు పడింది. పిసిసి అధ్యక్షుడిగా చేశారు. ఆ రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలోనే పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేత. రాజకీయాల్లో అపార అనుభవం ఉంది, అందులో డౌటే లేదు. అలాంటి బొత్స సత్యనారాయణ చేత కూడా అబద్ధాలు, అవాస్తవాలు శాసన మండలి సాక్షిగా మాట్లాడిపించి ఆయన్ని అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆయనతోని ఇవన్నీ మాట్లాడిపిస్తున్నారు? ఇంకా సోకాల్డ్ వైసీపీ నేతలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో ఎందుకు మాట్లాడిపించట్లేదు అంటే బొత్సాను ఇరకాటంలో పెట్టాలనే జగన్మోహన్ రెడ్డి, లేదా బొత్సాకి కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆ పార్టీలో బొత్స చెప్తే నమ్ముతారు అనుకుంటున్నాడో తెలియదు. కానీ మొత్తానికి శాసన మండలిలో ఇటీవల ఆయన తీవ్ర ఇబ్బంది పడిన మాట మాత్రం వాస్తవం. అంతేందుకు మొన్న బొత్స గారికి అనారోగ్యం వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఆయనకు అనారోగ్యం వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడిచాయి. సరే, అదంతా వేరు అనుకోండి. ఇప్పుడు మొన్న శాసన మండలిలో జరిగినటువంటి ఒక ఘటన చూస్తే మీకు అర్థమవుతుంది. వాస్తవానికి బొత్స సత్యనారాయణ ఏదో ఒక సర్వే లెక్కలు చెప్తూ ఒక పేజ్ అయితే చూపించాడు. వాస్తవానికి అది ముందు రోజు జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసినటువంటి పేజ్. అది ఏది కాగ్ రిపోర్ట్ అని చెప్పి సాక్షి రిపోర్ట్ పోస్ట్ చేశారు. దాన్ని బొత్స సత్యనారాయణ శాసన మండలిలో తీసుకొచ్చి చదివే ప్రయత్నం చేస్తే దానికి పయ్యావుల కేసు చాలా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. దాంతో పాపం బొత్స సత్యనారాయణ తలెత్తుకోలేని పరిస్థితి, ఆయనకి అయోమయం అయిపోయింది. అంటే అంత సీనియర్గా ఉన్నటువంటి నేత, ఆయన మాట్లాడింది అబద్ధం, అది సోకాల్డ్ రిపోర్ట్ అని ఆయనకు కూడా తెలుసు. కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడిన తర్వాత ఇటు కూటమి నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చేటప్పటికి ఆ బొత్సకి తలగొట్టేసినంత పని అయింది. ఆయనకి ఏం చేయాలో ఒక క్షణం అర్థం కాల. ఆ తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయడం కూడా అది వేరే విషయం. అంటే ఎందుకు ఇలా, ఆయనకు తెలుసు అది కాగ్ రిపోర్ట్ కాదన్న సంగతి ఆయనకు తెలుసు. కాగ్ రిపోర్ట్లు ఆయనకేం కొత్త కాదు, 30 ఏళ్ల నుంచి ఆయన చూస్తున్న రిపోర్ట్లు అవన్నీ. కానీ సాక్షి రిపోర్టును తీసుకొచ్చి కాగ్ రిపోర్ట్ అని చెప్పడం ఆయనకి తలగొట్టేసినట్టయింది. సో దీంతో వైసీపీ అబాసుపాలంటే వాళ్ళకి కొత్త ఏం కాదు, ప్రతిసారి అబాసుపాలు అవుతూనే ఉంటారు. బట్ బొత్స సత్యనారాయణనే ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి సంబంధించి అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నేను చెప్తాను. కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. దీంతో రెవెన్యూస్ లో జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్ లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ కాగ్ రిపోర్టు ప్రకారం, కేంద్ర నివేదిక ప్రకారం రెవెన్యూలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పిన మాట అది. సో దానికి ఆయన చేతిలో ఒక కాగితం పట్టుకుని కూడా చూపిస్తున్నాడు. చూడండి తర్వాత ఏం జరిగిందో. అది ఎక్కడ ప్రింట్ అయిందో చూద్దాం. ఏదో రెవెన్యూ తగ్గిపోయింది అని అన్నారు. 2 ఎగ్జాంపుల్. గతంలో కన్నా రెవెన్యూ 24% ఎక్సైజ్ లో పెరిగింది, 33% మైనింగ్ లో పెరిగింది. ఎందుకు పెరిగింది? రాత్రికి రాత్రి ఉన్న మైనింగ్ పెరిగిందా, లేకపోతే తాగే వాళ్ళు పెరిగారా? ఆ డబ్బులు పక్కకు మానేసి ఖజానాలకు రావడం మొదలైంది. విన్నారు కదా, దానికి ఈయన చెప్పిన రెవెన్యూ తగ్గింది అంటే నేను 2 ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పి మొదటగా లిక్కర్కి సంబంధించి చెప్పాడు. 24% రెవెన్యూ పెరిగింది. అలాగని చెప్పి ఆయన ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. కూటమి వచ్చిన తర్వాత 24% లిక్కర్లో రెవెన్యూ పెరిగితే తాగేవాళ్ళు పెరిగిపోయారని మీరు అనుకుంటున్నారు. తాగేవాళ్ళు పెరగలా, తాగేవాళ్ళు వాళ్లే ఉన్నారు, అటు ఇటుగా వాళ్లే ఉన్నారు. ఎలా పెరిగిందో తెలుసా? ఇంతకు ముందు మీ జేబులోకి వెళ్ళింది చూసారా, అది రాష్ట్ర ఖజానాకు వచ్చింది, దాంతో ఆదాయం పెరిగింది. కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ స్టిల్ ఈ రోజుకి మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అదే లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి జేబులోకో లేదా వాళ్ళ అనుచరుల జేబులోకి వెళ్ళిన డబ్బు ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు వచ్చింది కాబట్టి పెరిగింది. అంటే గతంలో మొత్తం రెవెన్యూలో దాదాపుగా 25 నుంచి 30% రెవెన్యూ పక్కదారి పట్టిందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది.
సో దీనికి ఇదొక ఉదాహరణ. అలాగే మైనింగ్, గతంలో మైనింగ్ ఏంటి, అక్రమ మైనింగ్ చేయించుకున్నారు కాబట్టి ఆ రెవెన్యూ అంతా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేది. కానీ కూటమి వచ్చిన తర్వాత దాన్ని పకడ్బందీ చేసింది కాబట్టి ఆ రెవెన్యూ అంతా కూడా ప్రభుత్వానికి వచ్చింది. దాంతో రెవెన్యూ ఆదాయం పెరిగింది. అంతేగాని రాత్రికి రాత్రి గనులు కొట్టడం పెంచలా, మైనింగ్ రాత్రికి రాత్రి మైనింగ్ పెరగలా. ఎలా పెరిగిందంటే గతంలో పక్కకు పోయింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. సో దానికి పయ్యావుల కేసు చెప్పిన ఆన్సర్ అది. సో తర్వాత ఇంకేం జరిగింది చూడండి. ఎక్కడ తగ్గింది అందుకే పేపర్ అంటే చైర్మన్ గారి ద్వారా మాకు పంపించండి. నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్ట్ ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడ పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? విన్నారు కదా, వాస్తవానికి ఆ బొత్స సత్యనారాయణ గారి చేతిలో ఉన్నటువంటి కాగ్ రిపోర్ట్ ఏదో ఒకసారి మాకు ఇవ్వండి, మేము చూస్తామని చెప్పి అటుపక్క పయ్యావుల కేసుతో పాటు టీడీపీ నేతలు అడిగినా కానీ పలుమార్లు అడిగినా బొత్స సత్యనారాయణ దాన్ని ఇవ్వాల. దాన్ని మేము అసలు చూస్తాము, మేము చూడని కాగ్ రిపోర్టు మీకు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చిందో, మరి మాకు తెలియని కాగ్ రిపోర్టు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి చైర్మన్ గారికి ఇచ్చి చైర్మన్ గారి ద్వారా మాకు పంపండి, దాన్ని మేము ఒకసారి చూస్తామని చెప్తే బొత్స సత్యనారాయణ ఎంతకీ దానికి స్పందించాల. ఎందుకంటే అది తెలుసు, అది సాక్షిలో రెడీ అయినటువంటి రిపోర్టు, కాగ్ రిపోర్టు కాదు, సాక్షిలో రెడీ అయినటువంటి రిపోర్టు. పయ్యావుల కేసు కూడా ఒకంత అదే అన్నది, మీరు ఇక్కడ పట్టుకుని చూపించారు కదా, దాన్ని మాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది, అసలు మేము చూసి కదా ఆన్సర్ చేయాలి, అది ఎప్పటి కాగ్ రిపోర్టో ఎవరు తయారు చేసిన కాగ్ రిపోర్టో మాకు ఇస్తే కానీ అది తెలియదని చెప్పి పయ్యావుల కేసు అంటే సభలో ఇక ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకని కూటమి గట్టిగా ప్రశ్నిస్తుంది అటుపక్క, మీరు ఆ రిపోర్ట్ మాకు ఇవ్వాల్సిందేనని చెప్పి కూటమి ప్రశ్నిస్తే తప్పని పరిస్థితుల్లో, మేమేం అబద్ధాలు చెప్పట్లేదని చెప్పి తప్పని పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ ఆ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూడండి ఒకసారి. సో ఆ తర్వాత ఏమి రిపోర్ట్ ఒకసారి చూడండి. అది ఫైనాన్స్ మినిస్టర్ గారి చేతికి వెళ్ళిన తర్వాత అది ఏ రిపోర్ట్ ఒకసారి చూడండి. సిఏజీ ఆఫీస్ మొత్తం లింక్ ఇచ్చాము, మీరు చదువుకోండి. ప్రజలకు మేము కాగ్ రిపోర్టు మొత్తం ఉంది కదా, అందరూ చదువుకోవచ్చు కదా, వీళ్ళు ఇచ్చింది మాత్రం సోకాల్డ్ కాగ్ రిపోర్ట్ అని చెప్పి ఆయన వివరణ కూడా ఇచ్చాడు. చూడండి ఒకసారి. చూపించాడేమో ఇట్లా 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 సోకాల్డ్ కాగ్ రిపోర్ట్. సిఏజీ ఆఫీస్ మొత్తం లింక్ ఇచ్చాము, మీరు చదువుకోండి. ప్రజలకు చూపించాడేమో ఇట్లా 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 ఊపి చూపించారు సార్ ఈ పేపర్. ఇది ఎవరు రెడీ చేశారు సార్? బాబా మా సాక్షి రిపోర్టర్లు మెడ మీద కత్తి పెడుతున్నారు సార్. నిజాలు లేని వండి వార్చమంటున్నారు. వండి వార్చే ప్రయత్నంలో ఇట్లాంటి తప్పుదాలు జరుగుతున్నాయి. దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. అదే అండి, కొంచెం టైం పెట్టండి, స్టడీ చేయండి, 1-10 సార్లు విన్నారు కదా, పాపం సాక్షిలో తయారు చేసినటువంటి రిపోర్టును తీసుకొచ్చి కాగ్ రిపోర్ట్ అని ఈరోజు సభలో అది కూడా ప్రజలకి కెమెరా కనపడకుండా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊపి చూపిస్తున్నారు. సో ఇప్పుడు మేము అడిగాం కాబట్టి దీని బండారం బయటకు వచ్చింది. అది కాగ్ రిపోర్టు కాదు, కాగ్ తయారు చేసిన నివేదిక కాదు. హౌస్ మొత్తానికి కాగ్కు సంబంధించినటువంటి లింక్ ఇచ్చాం, దాంట్లో ఫుల్ వెబ్సైట్లో డేటా మొత్తం కూడా ఉంది. మరి ఇప్పుడు ఆ బొత్స చూపించిన రిపోర్ట్ ఎక్కడిది? సాక్షిలో తయారు చేసిన రిపోర్టు. ఆయన అదే చెప్పాడు పాపం, సాక్షిలో ఆ ఎంప్లాయీస్ పేక మీద కత్తి పెట్టి లేని దానిని ఉన్నట్టు ఉన్నదానిని లేనట్టు చూపించాలని చెప్పి వాళ్ళ మీద కత్తి పెట్టడంతో పాపం ఇలాంటి పొరపాట్లు దొర్లుతున్నాయి. ఇది కాగ్ రిపోర్టు కాదు, దయచేసి కొంచెం దృష్టి పెట్టండి, స్టడీ చేయండి, వాస్తవాలు ఏవైనా ఉంటే బయటికి తీసిరండి తప్ప ఇలాంటి సోకాల్డ్ కాగ్ రిపోర్ట్లు మీ సాక్షిలో తయారు చేసుకుని తీసుకొచ్చి దాన్ని కాగ్ రిపోర్ట్ అంటే చెల్లదు అని చెప్పి స్ఫూర్తిగా పయ్యావుల కేసు కూడా ఆ బొత్స సత్యనారాయణ గారికి చెప్పడం జరిగింది. దీంతో వాస్తవానికి అది బొత్స సత్యనారాయణకి తెలుసు, అది కాగ్ రిపోర్ట్ కాదు, సాక్షిలో తయారైన రిపోర్ట్ అని తెలుసు. అంతకు ముందు రోజే జగన్మోహన్ రెడ్డి తన హ్యాండిల్ నుంచి దాన్ని పోస్ట్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో మనం ఫేకులు పోస్ట్ చేసినంత ఈజీ కాదు కదా శాసనసభ శాసన మండలిలో ఆ సాధారాలు బయటపెట్టి మాట్లాడటం. కాబట్టి బొత్స సత్యనారాయణ ఆ దెబ్బతో వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఎందుకు బొత్స సత్యనారాయణనే ఎన్నుకున్నారు? సో ఆయన్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారా, లేదా వాళ్ళ పార్టీ మొత్తం మీద కొద్దో గొప్ప బొత్స సత్యనారాయణ చెబితేనే నమ్మే అవకాశం ఉందని చెప్పి ఆయన్ని ముందు పెడుతున్నారో తెలియదు. కానీ బొత్స సత్యనారాయణ అయితే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నట్టుగా సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో బొత్స సత్యనారాయణ నోటి వెంట మాట కూడా రాల పాపం. ఇది సోకాల్డ్ కాగ్ రిపోర్టు మీ సాక్షిలో తయారు చేసుకొచ్చి ఇక్కడ చూపిస్తే ఎలా బొత్స గారని ఆయన చెబితే, లేదు ఇది కాగ్ రిపోర్ట్ అని పాపం ఆయన కూడా చెప్పలేకపోయాడు. ఎందుకనంటే అది ఆయనకి తెలుసు
అంటే జగన్మోహన్ రెడ్డి బయట చేసే ఫేక్ ప్రచారాలనే శాసనసభలోను శాసన మండలిలోనూ కూడా చెయ్యాలి అని చెప్పటమే ఇంతకీ తెప్పలు. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అనుకోండి, 5 రూపాయలు ఇస్తాం వేసేస్తారు, అది ఎవరికి లెక్కపత్రం ఉండదు. కానీ శాసన మండలి శాసనసభలో అలా కాదు కదా. మనం ఒక మాట మాట్లాడామంటే ఖచ్చితంగా దానికి ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలు అడిగినప్పుడు అసలు బండారం బయటపడింది. ఏదేమైనా వైసీపీ పార్టీలో బొత్స సత్యనారాయణ ఇబ్బంది పడుతున్నాడు అనేది మాత్రం మొన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశాల సాక్షిగా బయటపడింది.